మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తనపై అక్రమ కేసులు, పోలీసుల వైఖరి, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరును జగన్ కు అంబటి రాంబాబు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన వద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ అన్నారు. కొంతమంది పోలీసుల తీరును జగన్ తప్పుబట్టారు. ప్రజా పోరాటం కొనసాగించాలని అంబటికి జగన్ సూచించారు. మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రి అంబటి రాంబాబు కలిశారు. తనపై అక్రమ కేసులు, పోలీసుల వైఖరి, టీడీపీ శ్రేణులు తన ఇంటిని ధ్వంసం చేసిన తీరును జగన్ కు అంబటి రాంబాబు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన వద్దని, చట్టపరంగా ఎదుర్కొందామని జగన్ అన్నారు. కొంతమంది పోలీసుల తీరును జగన్ తప్పుపట్టారు. ప్రజా పోరాటం కొనసాగించాలని అంబటికి జగన్ సూచించారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అంబటి రాంబాబు జగన్ ను కలిశారు, ఏం మాట్లాడుకున్నారు, డీటెయిల్స్ ఏంటి? ఇంకా మాజీ మంత్రి అంబటి రాంబాబు ఈ రోజు ఉదయం తాడేపల్లిలోని జగన్ నివాసంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేసి ఆ తర్వాత జైలుకు పంపించారు. అంబటి రాంబాబు ఆ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మరో 2 కేసుల్లో కూడా అంబటి రాంబాబును జైలుకు పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ అన్ని కేసులకు సంబంధించి అంబటి రాంబాబు ఉన్న బెయిల్ వచ్చింది. దీంతో అంబటి రాంబాబు జైలు నుంచి విడుదలయ్యారు. రాజమండ్రి జైలు నుంచి నిన్న గుంటూరులోని తన నివాసానికి చేరుకున్న అంబటి రాంబాబు ఈ రోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అంబటి రాంబాబు నివాసం పైన దాడి చేశారు. ఆయన కుటుంబ సభ్యులపైన దాడి చేసే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు నివాసాన్ని పగలగొట్టినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అంతకు ముందు అంబటి రాంబాబు పైన దాడికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా ప్రయత్నం చేశారంటూ కూడా అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ పరిణామాలన్నింటినీ కూడా ఈ రోజు అంబటి రాంబాబు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి వివరించారు. అంతేకాకుండా తనను అరెస్ట్ చేసినటువంటి సమయంలో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు ఏదైతే ఉందో ఈ అంశాన్ని కూడా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దృష్టికి మాజీ మంత్రి అంబటి రాంబాబు తీసుకెళ్లారు. ఇక జగన్మోహన్ రెడ్డి గతంలోనే అంబటి రాంబాబు నివాసానికి ఉంచుకు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పార్టీ అన్ని విధాలుగా ఉంటుంది, అధైర్యపడాల్సినటువంటి అవసరం లేదంటూ గతంలో అంబటి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో అంబటి రాంబాబు ఈ అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసినట్టు తెలుస్తోంది. మరోవైపు రానున్నటువంటి రోజుల్లో అంబటి రాంబాబు ఇదే స్ఫూర్తితో ప్రజా సమస్యలపైన పోరాటాన్ని కొనసాగించాలని జగన్మోహన్ రెడ్డి సూచించారు. పార్టీ పరంగా అన్ని విధాలుగా ఇటు అంబటి కుటుంబానికి అండగా ఉంటాము, భరోసాగా ఉంటామని కూడా ఆయన భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. కేసులకు సంబంధించి న్యాయపరమైన పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చారు. రైట్ రమేష్, థ్యాంక్ యూ. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న తమ కుమార్తె ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ముగండ గ్రామానికి చెందిన కుడుపూడి శ్రీనివాస్ కుమార్తె రక్షిత మంచినీటి చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతురాలు 10th క్లాస్ స్టూడెంట్ గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి పరిశీలించారు. ఆత్మహత్యనా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. చూసుకోలేకండి అక్కడ
అల్లారు ముద్దుగా పెంచుకున్న తమ కుమార్తె ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి రాని లోకానికి వెళ్లిన ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. పి గన్నవరం మండలం ముగండ గ్రామానికి చెందిన కుడుపూడి శ్రీనివాస్ కుమార్తె రక్షిత మంచినీటి చెరువులో మృతదేహం లభ్యమైంది. మృతురాలు 10th క్లాసు స్టూడెంట్గా గుర్తించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆత్మహత్యనా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దుర్గారావు అందిస్తారు. దుర్గారావు. ఎస్పీగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం గన్నవరం మండలం మొంగండ గ్రామానికి చెందిన పుడుపూడి శ్రీనివాసు అనే వ్యక్తి అమలాపురంలోని ప్రైవేట్ కళాశాల బస్ డ్రైవర్ గా పనిచేస్తూ కుటుంబం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి భార్య 2 పిల్లలు ఉన్నారు. అలాగే భార్య గ్రామంలోని రొయ్యల ఫ్యాక్టరీలో కూలీగా పనిచేస్తుంది. కుమారుడు గన్నవరంలో ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. కుమార్తె కుడుపూడి కరుణ వయసు 15 సంవత్సరాలు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతుంది. ఎప్పటిలాగే ఉదయం పాఠశాలకు వెళ్లి తిరిగి సాయంత్రం పాఠశాల నుండి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి నాన్నమ్మ ఇంటికి బయలుదేరిన కెనాల్లోనే పాఠశాల వెనక ఉన్నటువంటి మంచినీటి చెరువులో శవమై తేలడంతో అక్కడ ఉన్న స్థానికులు చూసి వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడ వచ్చి దర్యాప్తు చేసి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాడీని దగ్గరలో ఉన్న పోస్ట్ మార్టం నిమిత్తం రాజుల ప్రభుత్వ ఆసుపత్రి తరలించారని చెప్తున్నారు. మనకున్న సమాచారం ఇది దీపిగా. రైట్ దుర్గారావు, థ్యాంక్ యూ. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జీవన్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్తో జీవన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. జీవన్ రెడ్డికి నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జీవన్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్తో జీవన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. జీవన్ రెడ్డికి నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. దీంతో జీవన్ రెడ్డిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్తో జీవన్ రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. జీవన్ రెడ్డికి నిమ్స్ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. త్వరలో ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న సర్ ప్రక్రియ కసరత్తులు ప్రారంభించాలని ఎన్నికల సంఘం ఆదేశం. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను ప్రారంభించారు.
త్వరలో ఏపీ, తెలంగాణ సహా 22 రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానుంది సర్ ప్రక్రియ. కసరత్తులు ప్రారంభించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్ ప్రక్రియను ప్రారంభించింది. రైట్, ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. గుడ్ మార్నింగ్ దీపిక. మొత్తం మీద కేంద్ర ప్రభుత్వము, కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే మొత్తం కూడా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియకు సంబంధించినటువంటి అంశాలు కసరత్తు మొత్తం కూడా ఓటర్ల కసరత్తు మొత్తం కూడా ప్రారంభించాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ యొక్క సర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఓటర్ల జాబితా, ఓటర్లకు సంబంధించినటువంటి చిరునామాలు, చేర్పులు, మార్పులు అన్ని అంశాలపై కూడా పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో ఈ సర్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలో తెలంగాణ రాష్ట్రంతో పాటు, ఆంధ్రప్రదేశ్తో పాటు మొత్తం 22 రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా అంటే ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా నిర్వహించాలని ఇప్పటికే భావిస్తుంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ సర్ కార్యక్రమం ప్రారంభం కావడం జరిగింది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంటే ఓటర్ల జాబితా సవరించడానికి తీసుకోవాల్సినటువంటి నిబంధనలు, అదేవిధంగా కొత్త ఓటర్లు, చనిపోయినటువంటి ఓటర్లని తొలగింపు, వీటన్నిటికి సంబంధించినటువంటి అన్ని అంశాలపై కూడా పూర్తిగా నివేదిక సమర్పించాలంటూ కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఇక సర్ కార్యక్రమం నిరంతరం ప్రక్రియ చేపట్టాలంటూ కూడా ఇప్పటికే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సైతము ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరించుంటుంది. ఓటర్లని మొత్తం కూడా పూర్తిగా సవరించే ప్రక్రియ ముందు వేసుకుంది. ఏప్రిల్ నుంచి కూడా ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకరించుంటుంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే 12 రాష్ట్రాల్లో, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం చేపడుతుంది. చనిపోయినటువంటి ఓటర్లు కూడా ఇంకా చాలామంది వారి పేర్లు కూడా ఇంకా ఉన్నాయి అని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇటీవల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వము ఈ యొక్క ఓటుకు సంబంధించినటువంటి దాంట్లో విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో దీన్ని నిరంతరం ప్రక్రియ చేపట్టాలంటూ కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ యొక్క సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ఈ సరైన కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమానికి కేంద్ర ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. ఓటర్ల జాబితా ఎవరెవరు ఉన్నారు, చనిపోయినటువంటి ఓటర్లు ఎంతమంది ఉన్నారు, వారిని ఎందుకు తొలగించలేదు, ఎందుకు వెంటనే తొలగించే ప్రక్రియ చేపడుతున్నారు, వారి చిరునామాలు ఏమున్నాయి, గతంలో ఉన్నటువంటి చిరునామాలు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చిరునామాలు మొత్తం కూడా ఫీడ్బ్యాక్ మొత్తం కూడా చేసే ప్రక్రియ మాత్రము ఈ సర్ కార్యక్రమంలో చేసే అవకాశం ఉంది. ఇక కొత్త ఓటర్లు 18 సంవత్సరాలు దాటినటువంటి వారందరూ కూడా ఓటర్లు నమోదు చేసుకోవాలి. ఇదంతా కూడా ఆన్లైన్లో ఉండే విధంగా చర్యలు తీసుకునేందుకు ఈ యొక్క సర్ కార్యక్రమం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ద్వారా మొత్తం కూడా దీనికి సంబంధించిన దాంట్లో ఫీడ్బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాల్లో ఏప్రిల్ నుంచి కూడా ఈ సర్ కార్యక్రమము స్టార్ట్ అయ్యకుంది. ఏప్రిల్ నుంచి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో 12 రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమం అయితే ముమ్మరంగా కొనసాగుతుంది. దీపిక. రైట్ సునీల్, థ్యాంక్ యూ. ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించారు. ఇందాపూర్ డైరీపై చర్చకు వైసీపీ సభ్యులు పట్టుపట్టారు. సభలో నినాదాలు చేశారు. వైసీపీ సభ్యుల తీర్పై మంత్రి పయ్యావుల ఫైర్ అయ్యారు. హెరిటేజ్పై ఆరోపణలు అసత్యమన్నారు. వైసీపీ సభ్యుల ఆందోళనతో సభ వాయిదా పడింది. తయారు చేయడానికి వినియోగించిన కల్తీ నెయ్యి గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కళ్యాణ చక్రవర్తి ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది. రెండవ వాయిదా తీర్మానం తిరుపతి లడ్డు ప్రసాదాంశం మరియు హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ టీడీపీకి నెయ్యి సరఫరా చేయడం గురించి చర్చించడానికి సభ్యులు శ్రీ కుంభార్ రవిబాబు, శ్రీ తోమాటి మాధవరావు, శ్రీమతి ఎస్ మంగమ్మ ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది.
ఇంకేమన్నా ఉన్నాయా? Now question number 14318, Dr. Nimmala Ramanayudu, Water Resource Minister. No. Bro. తిరస్కరించిన తర్వాత మళ్ళీ అలౌ చేయమని అనడం అనేది మంచిది కాదు. Sir, before anything happens in this house, these are the objectionable materials which cannot be permitted. This cannot be permitted, sir. They should be, sir, Chairman, sir. The Venkateswara Swami photos పెట్టుకుని the way they are behaving, బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permit, చైర్మన్ సార్, వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. దీన్ని నిర్దాక్షిణ్యంగా ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈ ప్లే కార్డులు కానీ ఈ దేవుడి బొమ్మలు కానీ చేయడం అనుమతి లేదు. ప్లీజ్ ద హౌస్ ఇస్ ఎగ్జామ్ ఫర్ 10 minutes. స్కామర్లకే మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ మోసం. టెక్నాలజీలో ఆరితేరిన కొందరు పక్కా ప్లాన్తో చేసిన వైట్ కాలర్ కుంభకోణం. ఏకంగా 13,000 కోట్లు. వినడానికే ఒళ్ళు గగ్గురు పొడిచే ఈ భారీ స్కామ్ వెనుక ఉన్న అసలు రంగును హైదరాబాద్ జీఎస్టీ అధికారులు ఛేదించారు. సాంకేతికతను ఆయుధంగా చేసుకుని వ్యవస్థల కళ్లు గప్పి కోట్లు కొల్లగొట్టారు. గేమింగ్ ముసుగులో జరుగుతున్న ఈ భారీ దోపిడీని జీఎస్టీ ఇంటెలిజెన్స్ విభాగం బట్టబయలు చేసింది. ఒకరిని అరెస్టు చేసి 100 కోట్లకు విలువైన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసింది. హైదరాబాద్లో భారీ మోసాన్ని జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు బయటపెట్టారు. 13,000 కోట్ల మోసానికి పాల్పడిన టెక్కీని అరెస్ట్ చేశారు. గేమింగ్ యాప్స్ నిర్వహిస్తూ ప్రజలను మోసం చేయడమే కాకుండా ఆ డబ్బును షెల్ కంపెనీల ద్వారా తరలించినట్లు జీఎస్టీ అధికారులు గుర్తించారు. పేమెంట్ గేట్వే ఆధారంగా ఈ వ్యవహారంపై తీగలాగితే 13,000 కోట్ల మోసం వెలుగు చూసింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే హైదరాబాద్లో 13,000 కోట్ల ఆన్లైన్ గేమింగ్ మాఫియా భాగవతం బయటబయలైంది. అదేవిధంగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి భారీ ఆన్లైన్ గేమింగ్ సిండికేట్ను డీజీజీఐ
ఎట్టకేలకు బట్టబయలు చేసింది. దాని ఎవరైతే నిర్వహిస్తున్నారో కొంతమందిని అరెస్టులు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంగా చూసుకుంటే కనుక మొత్తంగా జిఎస్టీ ఎగవేత, ఫేక్ కంపెనీల సృష్టి, అక్రమ డబ్బు లావాదేవీలతో కోట్ల రూపాయలు ఎగ్గొట్టారనే అయితే మొత్తంగా కూడా తెలుస్తుంది. మోసాలకు కూడా వివిధ రకాలైన మోసాలకు కూడా పాల్పడుతున్నట్టుగా కూడా డీజీజీఐ పేర్కొంటూ వస్తుంది. అదేవిధంగా చూసుకునే కనుక డీజీజీఐకి వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం ఆధారంగా నిర్వహించినటువంటి సోదాల లోపల మొత్తంగా షెల్ కంపెనీల ద్వారా పెద్ద ఎత్తున ఆన్లైన్ గేమింగ్ లావాదేవీలు జరుగుతున్నట్టుగా కూడా నిర్ధారణకు వచ్చింది. అదేవిధంగా దర్యాప్తులో 13,000 కోట్లకు పైగా టర్నోవర్ను చూపిస్తూ జిఎస్టీ ఎగ్గొట్టారంటూ కూడా అయితే ప్రాథమిక విచారణలో తేలిన భాగం లోపల దానికి ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి ఎవరైతే హైదరాబాద్కు చెందినటువంటి యాడ్సమ్ అడ్వైజరీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ పంకజ్ను అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే ఈ యొక్క కుంభకోణానికి దారి తీసినటువంటి సుమారుగా 13,000 కోట్లకు సంబంధించినటువంటి ఈ యొక్క కుంభకోణం కాబట్టి దీనిలో ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు, ఎన్ని అయితే ఈ విధంగా అక్రమాలకు పాల్పడుతున్నారు అనే కోణం లోపల దర్యాప్తునైతే చేస్తున్నారు. అదేవిధంగా ఫేక్ కేవైసీలను సృష్టించి షెల్ కంపెనీల నెట్వర్క్ నకిలీ కేవైసీ పత్రాలతో అనేక షెల్ కంపెనీలకు ఆన్బోర్డ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అనేక నకిలీ పత్రాలు సృష్టించి మొత్తంగా ఈ యొక్క ఉదాంతానికి పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్నాక పేమెంట్ అగ్రిమెంట్లు, పేమెంట్ గేట్వేలు, ఫిన్టెక్ సంస్థల సహకారం ఈ దానిపైన ఉన్నట్టుగా కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఆర్బీఐ నియంత్రిత సంస్థల తరపున మోసపూరిత వెరిఫికేషన్లను కూడా జరిగినట్లుగా కూడా చెప్తున్నారు. ఇవన్నీ కూడా ఫేక్ ఎన్ఓసీలను తయారు చేసి 1300 కోట్లు ఎగ్గొట్టినట్టుగా కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. మొత్తంగా చూసుకుంటే కనుక యూపీఐ మార్గంగా అక్రమంగా ఇక డబ్బు జరిగింది అంటూ కూడా మొత్తంగా ట్రాన్సాక్షన్స్ జరిగాయి అంటూ కూడా పేర్కోవడం జరిగింది. యూపీఐ ఇంటిగ్రేటెడ్ ద్వారా భారీ మొత్తంలో నగదు చెలమణి చేసినట్టుగా కూడా అధికారులు తెలిపారు. ఇదే విధంగా బ్యాంక్ ఖాతాలు, డిజిటల్ వ్యాలెట్ల ద్వారా డబ్బు బదిలీలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి మొత్తంగా చూసుకుంటే కనుక వీళ్ళ యొక్క ఖాతాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నిర్వాహకులు ఎంతమంది ఉన్నారో మొత్తంగా కూడా 1300 కోట్ల డబ్బు ఎగ్గొట్టిన వాళ్ళందరికీ కూడా ఖాతాలను కూడా ఫ్రీజ్ చేశారు. ఫ్రీజ్ చేసేసి సుమారుగా 100 కోట్లకు పైగా ఈ యొక్క బ్యాంక్ ఖాతాలని మొత్తంగా కూడా ఫ్రీజ్ చేసినట్టుగా కూడా అధికారులు చెప్తూ ఉన్నారు. అదేవిధంగా చూసుకుంటే కనుక ఈ యొక్క దాంట్లో కీలక మాస్టర్ మైండ్లోనే ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని ఈ క్రమం లోపల ఇంకెంతమంది ఉన్నారు, ఈ విధంగా 1300 కోట్ల ఎగ్గవేతలో వీరి ప్రమేయం ఎంతవరకు ఉంది, ఇంకెంతమంది ఉన్నారు, ఎంతమంది బడా నాయకులు ఉన్నారు, వ్యాపారవేత్తలు ఎంతమంది ఉన్నారు అనే కోణం లోపల ఈ యొక్క ఫేక్ ఎన్ఓసీలు సృష్టించడంలో ఎవరి పాత్ర కీలకంగా ఉంది అనే దాంట్లో కీలక ఆధారాలు కూడా సేకరిస్తున్నారు. దానితోని హైదరాబాద్లో పట్టుబడినటువంటి ఈ యొక్క ఫేక్ మోసంతో దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థల పైన కూడా సోదాలు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా డీజీజీఐ అధికారులు దర్యాప్తును మరింత వేగం చేశారు. ఈ నెట్వర్క్లో ఇంకెంతమంది ఉన్నారు అనే కోణం లోపల కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మొత్తంగా కూడా వివిధ రాష్ట్రాల్లో కూడా సోదాలు చేస్తున్నారు. సోదాలలో ఇంకెంతమంది ప్రమేయం ఉంటుంది అనేది అయితే వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. అనంతపురం జిల్లా రాయదుర్గం కొండలో ఏనుగుల బావిలో అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. కొంతమంది యువకులు బావిలో మృతి చెందిన చిరుతను గమనించి స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు స్పందించి బావిలో పడ్డ చిరుతను వెలికితీశారు. నీటి కోసం వెళ్లి బావిలో పడి మరణించిందా, అనారోగ్యంతో మృతి చెందిందా అనే కోణంపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతపురం జిల్లా రాయదుర్గం కొండలో ఏనుగుల బావిలో అనుమానాస్పద స్థితిలో ఓ చిరుత మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. కొంతమంది యువకులు బావిలో మృతి చెందిన చిరుతను గమనించి స్థానిక అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీశాఖ అధికారులు స్పందించి బావిలో పడ్డ చిరుతను వెలికితీశారు. నీటి కోసం వెళ్లి బావిలో పడి మరణించిందా, అనారోగ్యంతో మృతి చెందిందా అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రైట్కి ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జీవన్ అందిస్తారు. జీవన్. థ్యాంక్ యూ దీపిక. అనంతపురం జిల్లా రాయదుర్గం సమీపంలో ఉన్నటువంటి ఒక కొండలో ఏనుగుల బావిలో ఇవాళ తెల్లవారుజామున అనుమానాస్పద స్థితిలో చిరుత మృతి చెందిన ఘటన కలకలం రేపుతోంది. ఉదయం బహిర్భూమికి వెళ్లినటువంటి కొంతమంది యువకులు బావిలో మృతి చెందినటువంటి చిరుతను గమనించి స్థానిక అటవీ శాఖ అధికారులకైతే సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుత మృతి చెందినటువంటి స్థలానికి వెళ్లి చిరుతనైతే వెలికి తీశారు. చిరుత మృతిపై గల కారణాలను కూడా అటవీ శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. చిరుత మృతిపై మాత్రము అటవీ శాఖ అధికారులు అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే స్థానికులు మాత్రం చిరుత మృతిపై చిరుత పులి గత కొంతకాలంగా ఇక్కడే అదే పరిసరాల్లోనే సంచరిస్తుందని స్థానికులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే చిరుత మృతిపై అటవీ శాఖ అధికారులు అయితే చిరుతను ఎవరైనా చంపేసి చిరుత పులిని బావిలో పడేశారా లేక చిరుత ప్రమాదవశాత్తు బావిలో పడిందా అన్న కోణంలో అయితే అటవీ శాఖ అధికారులు అయితే విచారణ చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ చిరుత పులి మృతదేహానికి పోస్ట్ మార్టం జరిపి నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయాలు అయితే వెల్లడిస్తామని అటవీ శాఖ అధికారులు అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ జీవన్, థ్యాంక్ యూ.